అసలు ఒక ఎన్ఆర్ఐకి వచ్చే హ్మ్. మేజర్ ఐటీ నోటీసులు ఎలా ఉంటాయి? ఏ మిస్టేక్ చేయడం వల్ల వస్తాయి? ఏ రీజన్స్? వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? హ్మ్. మీ ఎక్స్‌పీరియన్స్ లో మీరు ఆ నోటీసులు చూసారా? అదే మీరనేది ఏ రీజన్స్ వల్ల జనరల్‌గా ఎన్ఆర్ఐస్‌కి నోటీస్ వస్తాయి? అది మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనం డిస్కస్ చేయాల్సిందంటే అసలు ఎన్ఆర్ఐస్‌కి నోటీస్ వస్తది కానీ అలా కమ్యూనికేట్ అవుతుందా? ఆహా! ఇప్పుడు ఎన్ఆర్ఐస్‌కి నోటీసే కమ్యూనికేట్ అవ్వట్లేదు సార్. ఓకే. వాళ్ళ డేటా పాన్ అప్లికేషన్ అప్పుడు గానీ, ఇన్‌కమ్ టాక్స్ ప్రొఫైల్ క్రియేట్ చేసేటప్పుడు గానీ, మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇండియాలో ఉన్నప్పుడు ఇచ్చుంటారు. ఒక 5 సంవత్సరాల ముందో, 10 సంవత్సరాల ముందో. పాన్ అప్లికేషన్‌లో కూడా ఇక్కడి లోకల్ నంబర్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చుంటారు. అడ్రెస్ కూడా ఇండియన్ అడ్రెస్ ఇచ్చుంటారు. హ్మ్. ఇప్పుడు మీకు మెయిల్ పంపిస్తే ఆ మెయిల్ మీరు యాక్టివ్‌గా వాడరు. అప్పుడు మొబైల్ అప్పుడు యాహూ, ఇప్పుడు జీమెయిల్ లేదు. అదే. యెస్, రైట్, సరే. రైట్. ఇప్పుడు మొబైల్ నంబర్ మీరు ఇండియాలో వాడిన నంబర్ అక్కడ పోయినాక మారిపోతది అవును. అప్పుడు ఆటోమేటిక్‌గా. బిఎస్ఎన్ఎల్ యాహ్! అది ఆ పక్కన పెట్టేసాం. అడ్రసా ఇక్కడ ఇంటి అడ్రస్ ఇచ్చుంటారు. ఇప్పుడు ఇల్లు మారిపోయింది కదా! లాక్ ఉంటది కదా దానికి. యెస్. ఎవరో సెల్ చేసి ఉంటారు. సో, మీకు నోటీస్ పంపియాలంటే ఎట్లా అసలు? ఫస్ట్ మిమ్మల్ని రీచ్ అవ్వడం ఎట్లా? సెకండ్ పాయింట్, నోటీస్‌లో చాలా మంది ఏమనుకుంటారంటే ఇయర్ నోటీస్ రాలేదు కదా! అంటే నేను ఎస్కేప్ అనుకుంటారు. అంతే కదా మరి. 8 ఇయర్స్ వరకి ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ నుంచి 7 ఇయర్స్ వరకి టోటల్ 8 ఇయర్స్ మీకు ఎప్పుడైనా నోటీస్ రావచ్చు. ఓకే.